హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ అయితే నేను అనౌన్స్ చేయడం జరిగింది. పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో నేను నైటే షేర్ చేశాను. ఎవరన్నా చూడకపోతే కనుక మన టెలిగ్రామ్లోకి వెళ్ళి 2 టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా పీడిఎఫ్ షేర్ చేశాను, చెక్ చేయండి. వెబ్సైట్లో ఇక్కడ గ్రూప్ 4 సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, లేదా టెలిగ్రామ్లో ఉంటుంది, అక్కడ నుండి అయితే చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే గతంలో ఇచ్చింది. మనకి పేపర్ లీకేజ్ కారణంగా అయితే క్యాన్సిల్ చేస్తున్నట్లుగా గతంలోనే న్యూస్లో రావడం అయితే జరిగింది కదా, దాన్ని క్యాన్సిల్ చేసి అతి త్వరలో అయితే మనకి మళ్ళీ ఫ్రెష్గా గ్రూప్ 1 సర్వీస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో గతంలో చూసుకున్నట్లయితే మనకి 503 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఖాళీలనే ఉంటాయి కాబట్టి ఈ టైంకి 2 ఇయర్స్లో ఏర్పడిన ఖాళీలను జత చేసి ఫ్రెష్గా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని అయితే చెప్పారు. అలాగే ఈ నోటిఫికేషన్ 2022లో వచ్చింది కాబట్టి ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి అప్పట్లో 18 నుండి 44 సంవత్సరాల దాకా వయసు అయితే ఇచ్చారు కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే 46 సంవత్సరాల వయో పరిమితులు అయితే ఇవ్వడం జరిగింది. అంటే 18 నుండి 46 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా మనకి గ్రూప్ 1కి అయితే మనకి ఫ్రెష్ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అదనంగా 5 సంవత్సరాలు కూడా అప్లై రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 46+5 దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి 18 రకాల పోస్టులతో అయితే మనకి గతంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైనా వేకెన్సీస్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసి అయితే నోటిఫికేషన్ అయితే మనకి త్వరలో అయితే విడుదల చేస్తారు. దీంట్లో డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ చాలా వరకు పోస్టులు అన్నీ కూడా ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో అయితే మీరు అప్లై చేసుకునే విధంగానే ఉంటాయి. సో ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే కనుక మనకి నిరభ్యంతరంగా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొన్ని పోస్టులకు, అన్నిటికీ కాదు, 2, 9 కోడ్ ఉన్న పోస్టులకు అయితే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది హైట్ కానీ, చెస్ట్ కానీ, అలాగే మనకి ఐసైట్ లాంటి పారామీటర్స్ కూడా చూస్తారు. అన్నిటికీ అవసరం లేదు, కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే. మీకు ఐసైట్ ఉన్నా మనకి అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మిగతా పోస్టులు ఉంటాయి కాబట్టి. సో ఈ పోస్టులకు మాత్రం ప్రత్యేకంగా కొన్ని పోస్టులకు అయితే హైట్ కానీ, ఇలాంటి ఐసైట్, ఇలాంటి పారామీటర్స్ అయితే చూస్తారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ టెస్ట్ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 150 ప్రశ్నలు అయితే అడుగుతారు. 2.5 గంటల సమయం పాటు పరీక్ష అయితే ఉంటుంది. మెయిన్స్ లో మనకి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, 3 గంటల డ్యూరేషన్, 150 మార్కులకు. జనరల్ ఎస్ఏ పేపర్ 1 వచ్చేసరికి మనకి ఇక్కడ టాపిక్స్ అయితే ఇచ్చారు, మీరు చెక్ చేయొచ్చు. ఓకే, అలాగే పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, పేపర్ 4 ఎకనామీ అండ్ డెవలప్మెంట్, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, పేపర్ 4 వచ్చేసరికి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ రిలేటెడ్ గా మీకు ప్రశ్నలు అయితే ఆడడం జరుగుతుంది. టోటల్ గా 900 మార్కులకి అయితే పేపర్ ఉంటుంది. అంటే లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళకి, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాడు కొత్తగా అప్లై చేయడం వాళ్ళకి మనకి ఒక ఐడియా కోసం ఎలా ఉంటుంది ఏంటని చెప్పడం కోసం మీకు అయితే బ్రీఫ్ గా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ప్రిలిమినరీ టెస్ట్ మెయిన్ గా జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంటే జాతీయము, అంతర్జాతీయం, ప్రాంతీయము, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్ రిలేటెడ్ గా, జనరల్ సైన్స్, ఇండియన్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే మనకి తెలంగాణ రాష్ట్రం, అలాగే భారతదేశము, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాగ్రఫీ అనేది మనం చూసుకోవాలి. అలాగే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, తెలంగాణ స్టేట్ యొక్క పాలసీస్ కానీ, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, సోషల్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ ఎక్సెట్రా, ఇంక్లూజివ్ పాలసీస్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ గా అయితే ప్రిలిమినరీలో మీకు ప్రశ్నలు అయితే అడుగుతారు. మీకు పాత నోటిఫికేషన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని కాకుండా ఆల్రెడీ గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు రివిజన్ అనేది స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ప్రిపేర్ అవ్వండి. ఫ్రెష్ గా మనకి అప్లై చేయాలనుకునే వాళ్ళు కూడా సిలబస్ అనేది చూసుకుని మీ ప్రిపరేషన్ అనేది సో మనకి ఏ విధంగా ప్లాన్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని ఇప్పటి నుండి అయితే స్టార్ట్ చేసి అయితే రెడీగా ఉండండి. గ్రూప్ 1 కాదు, ఇంకా మరిన్ని నోటిఫికేషన్స్ కూడా తెలంగాణలో అయితే విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఏ నోటిఫికేషన్స్ వస్తాయి ఏంటి అని చెప్పి మనం వచ్చిన తర్వాత మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. అలాగే కానిస్టేబుల్ కి సంబంధించి కూడా లైన్ క్లియర్ అయింది కాబట్టి మనకి 15,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా 15 రోజుల్లోనే భర్తీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది.
ఓకే. సో, కాబట్టి తెలంగాణలో ఎవరైతే మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అనేదైతే స్పీడప్ చేసి రెడీగా అయితే ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం సంసిద్ధంగా ఉంటాం కాబట్టి ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో, ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.